మధ్య క్యాన్సర్స్ అనేవి చాలా ప్రివలెంట్‌గా ఉన్నాయి. అందరికీ తెలిసిన కామన్ క్యాన్సర్స్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఇట్లా ఇవన్నీ క్యాన్సర్స్ తెలుసు. బట్ ఓరల్ క్యాన్సర్ ఎంతమందికి తెలుసు? అసలు ఓరల్ క్యాన్సర్ ఎవరికొస్తుంది? మీరెప్పుడైనా ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ గురించి ఆలోచించారా? సో, ఇది చెప్పాలి అంటే అందరికీ క్లియర్‌గా అర్థం కావాలి అంటే ఓన్లీ ఒక చిన్న లైన్ మాత్రమే చెప్తాను. మీకు అర్థమైద్ది. మీరందరూ ఎంతమంది మూవీస్‌కి వెళ్తారు? సో, వెళ్ళినప్పుడు మీకు థియేటర్‌లో వచ్చే ఫస్ట్ యాడ్ ఏంటి? మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. ముఖేష్ యాడ్. సో, ఆ ముఖేష్ యాడ్ రిప్రజెంట్స్ ఓరల్ క్యాన్సర్. అది రాగానే చాలామంది భయపడిపోయి, కళ్ళు మూసుకొని ఈ యాడ్ ఇప్పుడెందుకేశారు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగార్ ప్యాకెట్ మీద కూడా రాసుంటుంది. బట్ స్టిల్ స్మోక్ చేస్తారు. అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బట్ స్టిల్ ఆల్కహాల్ అడిక్షన్ ఉంది. సో, వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా లేదా అని చాలా మందికి అనుమానం. ఎందుకు అంటే మేము 5 ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తున్నాము, 10 ఇయర్స్ నుంచి డ్రింక్ చేస్తున్నాం, నాకేం రాలేదు, ఐఎమ్ ఫైన్, ఫిట్, హ్యాపీ అండ్ హెల్తీ అనుకుంటారు. బట్ ఏ ప్రాబ్లం అన్నా రావడానికి ఇమీడియట్‌గా ఏది రాదండి. సో, లాంగ్ రన్‌లో ఇంపాక్ట్ చేస్తుంది. సో, స్మోకింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈవెన్ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్‌తో ఎఫెక్ట్ అయిన పేషెంట్స్‌ని మన రివ్యూస్, టెస్టిమోనియల్స్ చూస్తే మీకే తెలుస్తుంది.